ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు ఆటోమేటెడ్ ఫీజు ఖరారు, అనధికార లేఅవుట్లు, అందులోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసిందండి. చెరువుల ఎఫ్టీఎల్కు 200 మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లు మినహా మిగతా సర్వే నెంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు స్వయం సంచాలితం ఆటోమేటిక్ ఫీజు ఖరారు చేయనుంది. మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25% రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు అయితే ఇవ్వండి. నీటి వనరులు, చెరువుల వద్ద ఎఫ్టీఎల్ పరిధి నుంచి 200 మీటర్ల పరిధిలోని భూములను సర్వే నెంబర్ల వారీగా గుర్తించి వాటిని సాఫ్ట్వేర్లో పొందుపరిచేందుకు సంబంధిత అధికారులు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు అయితే పంపించాలి. ఈ సర్వే నెంబర్లలోని దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు పంపించాలి. ఈ ప్రక్రియ పట్టణ ప్రణాళిక విభాగం సమన్వయం చేస్తుంది. ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ల జాబితాను సిద్ధం చేసి సిజీజీకి పంపించాలి. ఈ సర్వే నెంబర్లలోని ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలనకు రెవెన్యూ శాఖకు అయితే పంపించాలి. ఎఫ్టీఎల్ నుంచి 200 మీటర్ల పరిధిలోని ప్రభుత్వ భూములకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్లకు మినహా మిగతా భూములకు దరఖాస్తులను మున్సిపల్ లేదా పంచాయతీ అధికారులు పరిశీలించాలి. నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సిఫార్సు చేసిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారుల సిఫార్సుల ఆధారంగా మున్సిపల్, పంచాయతీ అధికారులు తదుపరి ప్రక్రియనైతే చేపట్టాలి. పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 28 ప్రకారం మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తేనే 25% రాయితీ లభిస్తుంది. ఫీజు చెల్లించిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి దరఖాస్తులను ప్రాసెస్ చేస్తారు. ప్లాటు, జీవో నిబంధనలకు లోబడి ఉంటేనే క్రమబద్ధీకరణకు ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. లేదంటే తిరస్కరించడంతో పాటు ఫీజులో 10% ప్రాసెసింగ్ కింద మినహాయించి మిగతాది చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే ఎల్ఆర్ఎస్ కట్ ఆఫ్ తేదీ ముందుగా వేసిన లేఅవుట్లలోని ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్కు అనుమతి ఇచ్చింది. ఈ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ ఆన్లైన్ లింక్ ద్వారా దరఖాస్తుదారు పూర్తి సమాచారం అందించాలి. ఈ ప్లాట్లు అనధికార లేఅవుట్లో 26/08/2020 నాటికి ఉంటూ అంతకు ముందు అందులో కనీసం 10% ప్లాట్లు సేల్ డీడ్ ద్వారా విక్రయం జరిగి ఉండాలి. దరఖాస్తుదారు సబ్ రిజిస్ట్రార్కు దీనికి సంబంధించిన ప్రమాణ పత్రాన్ని సమర్పించడంతో పాటు కట్ ఆఫ్ తేదీ నాటికి ముందు విక్రయించిన ప్లాట్ల వివరాలు, దస్తావేజు పత్రాలను వెల్లడించాలి. ఎల్ఆర్ఎస్ 2020లో దరఖాస్తు చేసి ఉంటే అవసరమైన సమాచారాన్ని ఎల్ఆర్ఎస్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ వెబ్సైట్కు బదిలీ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో కొనుగోలుదారు వివరాలతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వివరాలు నమోదు చేశాక తాత్కాలిక రుసుము జనరేట్ అవుతుంది. ఎల్ఆర్ఎస్ నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్ స్పేస్ ఛార్జ్ 14% చెల్లించాలి. ఈ చెల్లింపులు పూర్తయిన తర్వాతే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. అనంతరం ఎల్ఆర్ఎస్ దరఖాస్తు వసూలు చేసిన ఫీజుల వివరాలను రిజిస్ట్రార్ ఎల్ఆర్ఎస్ పోర్టల్కు పంపించాలి. సబ్ రిజిస్ట్రార్ నుంచి అందిన దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తే ప్లాట్ కొనుగోలుదారుడి పేరిట ప్రొసీడింగ్స్ జారీ అవుతాయి. దరఖాస్తులు ప్రస్తుతం ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించకున్న భవన నిర్మాణ అనుమతి సమయంలో ఆ మొత్తం చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే 25% రాయితీ వర్తించదు.